అందరికీ నమస్తే, వెల్కమ్ టు టీమాజం. నేను మీ వెంకటేష్ తెనాలి. ఈరోజు మన రాష్ట్రంలో హాట్ టాపిక్గా ఉన్నదాన్ని చాలా న్యూట్రల్గా ఆలోచించి మాట్లాడుకుందాం కొంతసేపు. అంటే ఇప్పటివరకు మీరు చేసిన న్యూట్రల్గా కాదా అంటే న్యూట్రలే, అన్నీ కూడా న్యూట్రలే. ఏది కూడా ప్రజలకు హాని చేసేది, ప్రజలకు ఇది తప్పు సమాచారం అనుకున్నది మా నుంచి మేము చెప్పాం. ఎందుకంటే మీడియా అనేది 4th పిల్లర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఓకేనా, ప్రజలకి మా నుంచి. ఎందుకంటే మీకు ఒక తప్పుడు వార్త అందించేసి ఆ తప్పుడు వార్త ద్వారా డబ్బులు సంపాదించుకొని రైస్ బ్యాగులు కొనుక్కోవాలన్న ఇది మా ఇది కాదు. ఓకేనా, ఏ దానికైనా సరే ఎవిడెన్స్లు ప్రూఫ్లతోనే మాట్లాడతాం మేము. ఈరోజు రాష్ట్రంలో హాట్ టాపిక్ ఏంటి అంటే సాక్షిలో ఇలా జరిగింది, సాక్షిలో కావాలని చెప్పేశారు అని చెప్పేసి చాలా మాట్లాడుతారు. ఇప్పుడు దాని గురించే మనం వాస్తవాలు ఏంటో మాట్లాడుకుందాం. సాక్షి టీవీ అనేది గతంలో ఎప్పుడు కూడా ఇంత కాంట్రవర్సీ అవటం నేను ఎప్పుడు చూడలేదు. ఒకవేళ మీరు ఏమైనా చూస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సాక్షి మీడియా మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దాడులు జరుగుతున్నాయి. మీరు చూస్తూనే న్యూస్లో కానీ వీటిలన్నింటిలో కూడా చూస్తూనే ఉండొచ్చు. సరే, సాక్షి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాల్సిన అవసరం లేదు, మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కొమ్మినేని శ్రీనివాసరావు గారు, ఆయన ఒక సీనియర్ జర్నలిస్టు. ఆయన 50 సంవత్సరాలుగా ఈ జర్నలిజం ఫీల్డ్లో ఉన్నారు. ఫస్ట్ ఆయన వర్క్ చేసింది 25 ఏళ్ళు కంటిన్యూస్గా 25 years ఈరాన్లోనే పనిచేశారు. తర్వాత డిఫరెంట్ ఛానల్స్ మాట్లాడడం జరిగింది. ఎన్టీవీలో కూడా ఆయన వర్క్ చేశారు. ఎన్టీవీలో కూడా పనిచేసిన తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ సాక్షిలో చేరడం జరిగింది. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, నిజాలు మాట్లాడుకుందాం. సాక్షి మీద దాడులు చేస్తూ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన భార్య, ఆయన సతీమణి అయిన భారతిరెడ్డి గారిని ఎంతలా దూషిస్తున్నారో మనందరం కూడా చూస్తున్నాం. దీని అందరికీ కారణం ఏంటి? జూన్ 6వ తారీఖున కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఒక డిబేట్ పెట్టడం జరిగింది. ఆ డిబేట్లో కృష్ణరాజు గారు, ఆయన ఒక సీనియర్ మోస్ట్ ఎడిటరు, ఆయన దాదాపు ఒక 35 years ఆయన జర్నలిస్ట్ ఫీల్డ్లో ఉన్నారు. ఆయన కూడా ఒక వీడియో బయట రిలీజ్ చేశారు, నేనేది కూడా ఆధారాలు లేకుండా మాట్లాడను అని చెప్పేసి. ఆ రోజు ఆ డిబేట్లో పాల్గొన్న కృష్ణరాజు గారు చేసిన ఆ వ్యాఖ్యలను ఆ రోజు కృష్ణరాజు గారు దానికి ఒక జస్టిఫికేషన్ ఇచ్చారు. నెక్స్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా ఇది కరెక్ట్ కాదు, మీ మీద మళ్ళీ ఇది అవుతుంది అని చెప్పేసి, కరెక్ట్ కాదు ఇలా మాట్లాడమాకండి అని చెప్పి కూడా ఆయన కూడా లైవ్లో చెప్పాడు. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ అనుకోండి, ఏదైనా ఒక ప్రోగ్రామ్ అనుకోండి, ఇది మేము మాట్లాడేది లైవ్ కాదు, మేము ఎడిట్ చేసి దాన్ని వేస్తాం, కానీ లైవ్లో ఒక పర్సన్ వచ్చేసి, నేను కూడా వేరే ఛానల్స్లో డిబేట్స్లో పాల్గొనడం జరుగుతుంది. నేను వెళ్ళి TV5 సాంబాతో లేకపోతే TV5 మూర్తితో కూర్చొని ఒక మాట అంటే దానికి మూర్తిని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అంటే, ఒక జనరల్ పర్స్పెక్టివ్లో ఒకసారి ఆలోచించమని చెప్పేసి చెప్తున్నాం. దానికి సాక్షి తర్వాత రోజు వాళ్ళ వార్తాపత్రికల్లో, వాళ్ళ ఛానల్స్లో కూడా వాళ్ళు ఖండించడం జరిగింది. అయినా ఇక్కడ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారు. ఇదంతా కూడా దేనికి అంటే, ఇప్పుడు గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్న మీడియా ఏదైనా ఉంది అంటే రాష్ట్రంలో కంప్లీట్గా మిగిలిన మీడియాలన్నీ కూడా ఒకసారి వాళ్ళు చేస్తున్నాయి చెప్పొచ్చు, లేకపోతే ఇంకోటి చెప్పొచ్చు. కానీ రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాల మీద కానివ్వండి, హత్యల మీద కానివ్వండి, దోపిడీల మీద కానివ్వండి, కంటిన్యూస్గా ప్రభుత్వం మీద ప్రతిపక్షం వైపు నుంచి విరుచుకుపడే మీడియా ఏదంటే సాక్షి మీడియా. సో దాని గొంతు నొక్కడానికి ఇవాళ నొక్కే ప్రయత్నం చేసి అసలు సాక్షి అన్నది ఒకటి లేకుండా చేద్దామని చెప్పేసి, సాక్షి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదైపోతారు, సాక్షికి మీడియా బలం ఉండదు అని చెప్పేసి ఇలా చేస్తున్నారని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. ఇంకొకటి, సాక్షి పబ్లికేషన్స్ ఎక్కువ, అంటే సాక్షి పేపర్ వేసుకొని డైలీ చదివేవాళ్ళు కానివ్వండి, లేకపోతే సాక్షి న్యూస్ వ్యూవర్షిప్ కానివ్వండి, అది ఎక్కువ. మీరు నార్మల్ యూట్యూబ్లో వ్యూస్ చూడండి, సాక్షి యూట్యూబ్లో వ్యూస్ చూడండి ఎలా ఉంటాయి అన్నది. సో దాన్ని దెబ్బ కొట్టే ప్రయత్నం ఇప్పుడు అందరూ చేస్తున్నారా అన్నది కూడా ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. నిజంగా కొమ్మినేని గారిని అరెస్ట్ చేసిన తీరు చూస్తే రాష్ట్రంలో ఏ జర్నలిస్టులు అయినా కానీ ఇట్టే అరెస్ట్ చేయొచ్చు, అట్లాగే ఉంది. ఎందుకంటే కొమ్మినేని గారు అదేమీ చెప్పారు కదా, ఇందాక చెప్పినట్టే అదేమీ ముందుగా రికార్డ్ చేసిన సెషన్ కాదు, అది లైవ్ సెషను. లైవ్లో వచ్చేసి ఎవరైనా ఏదైనా మాట్లాడితే అక్కడ వాళ్ళని ఖండించడం తప్ప ఇంకోటి చేసేది ఏమి ఉండదు అక్కడ. ఎందుకంటే అందరికీ కూడా అన్ని నిజాలు తెలియదు, అక్కడ వాళ్ళని ఖండించి ఇలా మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడకూడదు అని చెప్పేసి చెప్పడం తప్పించి మనం ఇంకా ఏం చేయలేము మనం అక్కడ. ఎందుకంటే గతంలో కూడా ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎల్లో మీడియా అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు, TV5 కానివ్వండి, ఆంధ్రజ్యోతిలో కానివ్వండి, వేరే ఛానల్స్లో కానివ్వండి, యూట్యూబ్ ఛానల్స్లో కానివ్వండి, ఎంత దారుణంగా మాట్లాడిన మాటలు ఉన్నాయి అంటే అంత దారుణంగా మాట్లాడిన మాటలు ఉన్నాయి. హోమ్ మినిస్టర్ అనిత గారి దగ్గర నుంచి దేనికి పనికిరాని ఇట్లాగా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మీద మాట్లాడినప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ అన్నది కూడా మాకు కూడా ఉంటుంది. ఏం మాట్లాడాడు? అవినాష్ రెడ్డి
భారతీ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళ ముగ్గురు ఒక కూటమి అని చెప్పేసి ఇట్లాగే మాట్లాడాడు. మరి వాడిని ఎంత కిరాతకంగా ఇచ్చేయాలి, అక్కడ ఆ ప్రోగ్రాం నిర్వహించిన యాంకర్ని లేకపోతే ఆ న్యూస్ రిపోర్టర్ ఆయన డిబేట్ కండక్ట్ చేసిన అక్కడ ఎవరైతే ఆ యాంకర్ ఉన్నాడో ఆయన్ని ఏం చేయాలి, తీసుకురావాలి కదా. ఆ ఛానల్ యాజమాన్యాన్ని కూడా తీసుకొచ్చి జైలు వేయాలి కదా. ఈరోజు ఇంత చెప్పే వీళ్ళు వాళ్ళొక్కళ్ళే కాదు, ఎల్ఎంలు అని చెప్పేసి మాట్లాడారు ప్రబుద్ధులు. మాజీ సీఎం మంత్రిని నరికేస్తా ఇదని చెప్పేసి మాట్లాడారు. బొండా ఉమా అసెంబ్లీలో ఏం మాట్లాడారు, పాతేస్తా నా కొడక అని చెప్పేసి మాట్లాడలేదా? ఇట్లా ఎన్ని ఘటనలు లేవు. ఇలా ప్రతి ఒక్కటి కూడా హోమ్ మినిస్టర్ అనిత గారు అయితే భారతి గారిని ఏమని పిలుస్తారమ్మా, భారతమ్మ. విజయమ్మ గారిని ఏమని పిలుస్తారమ్మా, విజయమ్మ. మరి వీళ్ళ నాన్న వాళ్ళకేమవుతాడని చెప్పేసి చూసుకోమని చెప్పేసి చెప్తున్నా అంటాడు. కింద ఒక అతను కామెంట్ పెట్టాడు, ఒకవేళ దొరికితే మేము స్క్రీన్ షాట్ వేస్తాము, మరి మేము కూడా మిమ్మల్ని అనితమ్మ అని చెప్పేసి పిలుస్తాం కదమ్మా, మరి మా నాన్న మీకేమవుతారని చెప్పేసి కింద ఒక అతను కామెంట్ పెట్టాడు. ఆయన ఎవరో ట్విట్టర్లో కర్ణం ఎన్టీఆర్ అంట, ఆయన ఐడి చిరంజీవి అని చెప్పేసి పెట్టుకొని ఉన్నాడు, చిరంజీవి ఫోటో డిపి పెట్టుకొని ఉన్నాడు. ఆయన ఇదే కామెంట్ పెట్టాడు. అరే చూసి ఇంట్రా ప్రజలు ఒకే ఇట్లా కౌంటర్లు ఇచ్చేస్తారా అన్న ఇదిలో వచ్చేసింది నా ఇదిలో షాక్ నేను ఆ కామెంట్కి. నా పరంగా నేను చెప్తుంది కాదు, మీరు ఆ కామెంట్ చేశారు కాబట్టి ఆ వీడియో తీసుకొని ఆయన చేశాడు కామెంట్. 10 మంది చూస్తున్నారు దాన్ని. ఒక్కటి కాదు, 2 కాదు, ఇలాంటి తమ్మెయిల్స్ పెట్టి ఆ వీడియోలు కట్ చేసి భారతీ రెడ్డికి అవినాష్కి లింకులు ఉన్నాయని చెప్పేసి 1, 2 వాడెవడు దిక్కుమాలనాడు కిరణ్ అంట, వాడు ఎన్ని మాట్లాడాడు వీళ్ళ పిల్లల గురించి వీటి గురించి. మరి వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఇచ్చేయాలి కదా, ఆ ప్రోగ్రాం నిర్వహించిన వాళ్ళందరినీ కూడా మాట్లాడాలి కదా. అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి. 30,000 మంది అమ్మాయిల్ని వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారు అని చెప్పేసి మాట్లాడారు ఆయన. మాట్లాడితే అప్పుడు కూడా వాలంటీర్లు 80% ఆఫ్ ది వాలంటీర్స్ ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళే చేశారు కదా హ్యూమన్ ట్రాఫికింగ్. అప్పుడు ఎవరికి రాంది ఇప్పుడు ఎలా వస్తుంది కోపం? సారీ, దాని గురించి కూడా మరి పవన్ కళ్యాణ్ గారిని ఇచ్చేయాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు 30,000 మంది అమ్మాయిలు లేరండి అని చెప్పేసి మాట్లాడాలి కదా. నిన్న ఆయన జర్నలిస్టు ఇది కృష్ణరాజు గారు కామెంట్స్ చేశారు కదా, ఆయన వీడియో రిలీజ్ చేసిన వీడియో ఒకసారి చూడండి. హ్యూమన్ ట్రాఫికింగ్ అమరావతిలో అని చెప్పేసి వేశారు. ఒక ఆర్టికల్ చూపించారు, ఒక ఆర్టికల్ కూడా చూపించడం జరిగింది. అండ్ ఇంకొకటి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు సాక్షి మీడియా డిబేట్లు లేకపోతే ఎల్లో మీడియా డిబేట్లు అంటే ప్రజలందరికీ అర్థం కావడం కోసం వాళ్ళందరికీ కూడా బాగా అర్థమవుతుంది. అలాగా ఈ డిబేట్లు చూస్తే కనుక మీకు ఏం అర్థమవుతుందంటే, సాక్షిలో ఎక్కువగా డేటా ప్రజెంటేషన్ ఉంటుంది. కానీ ఈ అదర్ TV5లో వీటిల్లో కానివ్వండి లేకపోతే ఆంధ్రజ్యోతిలో కానివ్వండి, వీళ్ళందరితో కూడా ఎక్కువగా వాళ్ళు తిట్టడం కానీ ఇవే ఉంటాయి వాళ్ళ డిబేట్లు. ఇది ఈ రిపోర్టుకి సంబంధించింది, దీనికి సంబంధించింది, ఇది ఎక్కువ కాంట్రవర్సీ చేయాలని చెప్పేసి ఆ ఛానల్స్లో కనబడుతుంది. ఈ ఛానల్స్లో ఎక్కువ డేటా కనబడుతుంది. ఎప్పుడు కూడా ఇంత కాంట్రవర్సీ అయినా తీరలేదు కదా సాక్షి. ఎలా అవుతుంది? అయినా పబ్లిక్లోకి వచ్చి వాళ్ళు అపాలజీస్ చెప్పారు. కృష్ణరాజు గారు చెప్పారు, కొమ్మినేని శ్రీనివాసరావు గారు చెప్పారు, సాక్షి పేపర్ దాన్ని వాళ్ళ వార్తాపత్రికల్లో ఖండించింది. ఈ నేపథ్యంలోనే మనం ఆలోచిస్తే, ఒక వ్యక్తి నేరం చేశాడంటే తను ఏదో ఆవేశంలో చేస్తుండాలి, లేదా ఏదో ప్రవృత్తిలో చేస్తుండాలి, లేదా తెలిసి తెలియక నేరం చేస్తుండాలి. కానీ సాక్షి టీవీలో జరిగింది ఏంటి? అదొక హఠాత్ పరిణామం. ఆయన కృష్ణరాజు గారు నా దగ్గర డేటా ఉందని చెప్పేసి ఆయన బలంగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో తీసుకొని వచ్చి లేకపోతే ఇక్కడ తీసుకొని వచ్చి, అంతకుముందు గతంలో కూడా ఈనాడే ప్రచురించింది, కృష్ణా గుంటూరు జిల్లాలో 17,000 మంది ఇట్లా వర్కర్స్ ఉన్నారు అని చెప్పేసి 2022లో వీడియో ఉంటుంది చూడండి, తీసుకొని ఒకసారి. TV5 కూడా వేసాడు. కానీ ఇక్కడ జరిగింది హఠాత్ పరిణామం కాబట్టి దానికి కొమ్మినేని శ్రీనివాసరావు గారు, సాక్షి యాజమాన్యం కూడా దాన్ని ఖండించారు, క్షమాపణ చెప్పారు. అయినా అలా మాట్లాడిన వారిని కాదని, కృష్ణరాజు గారిని కాదని చెప్పేసి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని డిబేట్ నిర్వహించిన జర్నలిస్ట్గా ఆయన అరెస్ట్ చేయడం చాలా విష సంస్కృతి ఇది. ఎందుకంటే మాట్లాడిన ఆయన బాగానే ఉన్నాడు, ఈయన అరెస్ట్ చేశారు. ఇది ఎలా పాసిబిలిటీ అవుతుంది? అసలు ఇది ఎలా చేయగలరు? ఇది ఇప్పుడు సాక్షి మీద ఇలానే ఇప్పుడు ఎందుకు చేశారంటే, సాక్షి ఒక్కటే మీ సూపర్ 6 గురించి కానివ్వండి,
కూటమి ప్రభుత్వం ఏదైనా అరాచకాలు చేస్తుంటే, లా అండ్ ఆర్డర్ విషయం సరిగా లేకపోతే వీటన్నిటి గురించి ప్రశ్నించేది సాక్షి ఒక్కటే. కాబట్టి సాక్షిని తీసుకొచ్చి సాక్షిని బ్యాన్ చేసి పడేస్తానో, సాక్షిని ఎవరు చూడకుండా చేసేస్తానో మనం స్వేచ్ఛగా తిరగొచ్చు. ఎందుకంటే సాక్షి మీడియా మనది కాదు, అది జగన్మోహన్ రెడ్డిది. సాక్షి మీడియా కూడా మన కనసైకల్లో ఉంటే మనం చెప్పినట్టు మనకి వ్యతిరేకంగా మాట్లాడకపోతే మనకి ఏమీ కాదు, మనల్ని ప్రశ్నించే వాళ్ళు ఉండరు. ఒక ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు అన్నది కూటమి ప్రభుత్వ పెద్దల అభిప్రాయం అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. అంతే కదా, మనకి భజన చేసేవాడు ఉంటే ఎంత హాయిగా ఉంటుందో. మనకి నువ్వు తప్పు చేసావురా అని చెప్పేసి చెప్తే మాత్రం నచ్చదు. రావణాసురులాగా అరే నువ్వు తప్పురా అని చెప్పేసి ఎంతమంది చెప్తారు. మారేజోడి దగ్గర నుంచి భీషణుడి వరకు కూడా అందరూ చెప్తానే ఉంటారు. అయినా ఎండో వాళ్ళందరినీ పంపించేస్తాడు. వాళ్ళందరూ లేకపోతే భజన చేసే వాళ్ళు ఉంటే కమ్మగా హాయిగా ఉంటుంది కాబట్టి అది. దాని తర్వాత ఆ భజన చేసే వాళ్ళ వల్ల వచ్చేది కూడా వినాశనమే. ఇప్పుడు అరెస్ట్ చేసిన విషయానికే మనం వద్దాం. అరెస్ట్ చేసింది కూడా కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఎలా అరెస్ట్ చేశారు? ఏది సాధారణంగా ఒక 7 సంవత్సరాల లోపు శిక్ష పడే అవకాశం ఉన్న ఏ ఒక్కరైనా సరే నోటీసులు ఇచ్చి పిలవాలి, విచారణకు పిలిచిన దాని తర్వాత ఫర్దర్ ప్రొసీడింగ్స్ అని ఉంటే చేయాలి. ఇక్కడ 7 సంవత్సరాలు పైబడే శిక్ష ఏదన్నా ఉంటే అప్పుడు డైరెక్ట్గా వచ్చి అరెస్ట్ చేయొచ్చు. అలా శిక్షలు ఏమి లేవు కాబట్టి డైరెక్ట్గా SC/ST కేసు పెట్టేశారనమాట. అసలు SC/ST కేసు అనేది ఇక్కడ ఈ విషయంలో ఎలా అప్లికబుల్ అవుతుందో కూడా అర్థం కావట్లేదు. ఇంకొకటి, పక్క స్టేట్లో హైదరాబాద్లో ఉన్న వ్యక్తిని మీరు హైదరాబాద్లో అరెస్ట్ చేయాలంటే అక్కడ లోకల్ పోలీసులతో సమన్వయం అవ్వాలి. సమన్వయం అయిన తర్వాత అక్కడ మెజిస్ట్రేట్ ముందు పొందుపరచాలి. ఆయన్ని అక్కడ పొందుపరిచిన తర్వాత దానికంటే ముందు కూడా ఆయనకి వైద్య పరీక్షలు చేయాల్సి ఉంటుంది. చేసి ఏదైనా మెడిసిన్స్ ఇస్తే ఆ మెడిసిన్స్ వాడాలి. ఎందుకంటే ఆయనకి 70 ఏళ్ళు, ఆయనకనే కాదు ఎవరికైనా కూడా ఆయనకి 70 ఏళ్ళు కాబట్టి చెప్పారు. ఇక్కడ దారుణాది విషయం ఏంటంటే ఆయన ఇంట్లో పైన నాకు ట్యాబ్లెట్స్ ఉన్నాయా, ట్యాబ్లెట్స్ తీసుకొని వస్తానన్నా కానీ ఆయన పైకి పంపించలేదు. అంత దారుణంగా మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ప్రాసిక్యూషన్ గురించి. అంటే అసలు SC/ST కేసు ఏ విధంగా పెడతారు వీళ్ళు? అక్కడ ఏదన్నా పేరు వచ్చిందా లేకపోతే ఇంకోటి వచ్చిందా అన్నదే జనాలు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఆ క్యాస్ట్ పీపుల్ కూడా వాళ్ళు కూడా ఇంత మిస్లీడ్ చేస్తున్నారేంటి ఈ చట్టాన్ని అని చెప్పేసి జనాలు కూడా ఆలోచించే స్థాయికి మీరు తీసుకొచ్చారు. ఆయన అరెస్ట్ చేయాలి, నాన్ బెయిలబుల్ ఉండాలి అని చెప్పేసి అన్న ఒక్క ఉద్దేశం తప్పించి ఇంకా ఏమీ లేదు. ఎందుకంటే మాట్లాడింది కృష్ణరాజు గారు కాబట్టి కృష్ణరాజుని తీసుకెళ్ళాలి. ఆయన ఖండించాడు, తర్వాత క్షమాపణ చెప్పాడు. అన్ని జరిగిన తర్వాత కూడా ఆయన మీద ఎట్లా, ఇదే కోర్టు కూడా అడిగింది, SC/ST కేసు మీరు ఎట్లా పెడతారని చెప్పేసి కోర్టు కూడా అడగడం జరిగింది. ఈ ఘటనకు ముందు ఏం జరిగిందో కూడా మనం చూద్దాం. 6వ తారీఖేమో ఈ డిబేట్ జరగడం జరిగింది. ఈ డిబేట్ జరిగిన సాయంత్రం ఆయన క్షమాపణ చెప్పడం అంతా కూడా జరిగింది. 7వ తారీఖు మన నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు. 8వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు. లోకేష్ గారు ట్వీట్ చేసినప్పుడేమో ఇది రాష్ట్ర చర్చకు దారితీసింది. 8వ తారీఖు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చేసరికి అది కొంచెం ముదిరింది. అదే 8వ తారీఖు సాయంత్రం మన పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు. ఆ తర్వాత 9వ తారీఖు మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ట్వీట్ చేశారనమాట. ఈ మధ్యలో ఇక్కడ 6వ తారీఖు నుంచి 9వ తారీఖు మధ్యలో విపరీతంగా మన టీడీపీ కార్యకర్తలు కానివ్వండి లేకపోతే ఇంకోళ్ళు కానివ్వండి విపరీతంగా ట్రోల్స్ అన్నీ కూడా స్టార్ట్ చేశారు. బీభత్సంగా దాన్ని వైరల్ చేశారు. కొమ్మినేని శ్రీనివాసరావు గారు మాట్లాడిన మాట ఇప్పుడు సాక్షి డిబేట్లో మేము ఒక్కసారి మాట్లాడాం, దాన్ని కూడా ఖండించేసాము, అపాలజీస్ చెప్పాము. అక్కడితో మాటని ఆపేస్తే ఎవరు కూడా దాన్ని చూడరు, ఎవరు కూడా దాన్ని ఇచ్చేసే ప్రయత్నం చేయరు అని చెప్పేసి. కానీ దాని గురించి లక్షల కొద్దీ పేపర్లో ప్రింట్ చేసి లక్షల కొద్దీ వ్యూస్ వచ్చే ఛానల్స్లో లేకపోతే యూట్యూబ్ ఛానల్స్లో ఇన్స్టాగ్రామ్లో వీటిలో మీరు ప్రింట్ చేస్తుంటే ఆ దోషం ఎవరిది అని చెప్పేసి అని అడిగాడు. మేము ఒక్కసారి మాట్లాడిన మాట అది ఎవరికి ఎంతమందికి రీచ్ వెళ్ళిందో తక్కువ మందికి వెళ్ళింది. కానీ ఈరోజు మీరు అదే పనిగా ఆలోచిస్తుంటే నార్మల్ యూత్ కూడా రేపొద్దున గూగుల్లో కానీ ఏదన్నా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ప్రాసిక్యూషన్ ఎక్కువగా జరుగుతుంది అని చెప్పేసి చూస్తే మీరు ఇంత ట్రెండ్ చేశారు కాబట్టి ఇంత ఇదిగా మీరు లక్షల కొద్ది పేపర్లో లేకపోతే సోషల్ మీడియాలో ఇదన్నీ బేస్ చేస్తే గూగుల్ కూడా ఏమి ఇస్తుంది రివ్యూ. ఇంత ఇదిగా మీరు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఒక్కసారి మాట్లాడారు, అపాలజీస్ చెప్పారు. ఆయన మాట్లాడింది మేమేం సమర్థించట్లేదు. కృష్ణరాజు గారిని ఇదిగా చేయాల్సిందే. ఎందుకంటే అక్కడ ఆ రోజు ఆ డిబేట్లో కొమ్మినేని గారు దాన్ని ఖండించారు కాబట్టి ఆయన చెప్పిన డేటా రాంగ్ అయితే కృష్ణరాజు గారికి కూడా పనిష్మెంట్ ఇవ్వాలి యాజ్ పర్ ద లా.
చట్టం ప్రకారం. అలాగే 2 ఏళ్ల క్రితం ఈ పత్రికలే కదా, ఈనాడు, ఈటీవీ5 వీళ్ళే కదా చెప్పింది గుంటూరు కృష్ణలో దాదాపు ఇట్లా ఉంది, ఇంత శాతం ఉంది, అధికంగా ఇక్కడే జరుగుతుందని చెప్పేసి ఇచ్చిన కథనం ఇచ్చింది ఈటీవీనే. టీవీ5 కూడా ఇచ్చింది. ఆ వీడియోలు ఉన్నాయి, ఒకసారి చూడండి, వెళ్ళి మీరు ఒకసారి సెర్చ్ చేస్తే ఆ వీడియోలు ఇంకా ఉంటాయి. ఆ వీడియోలు ఉంటాయి. కృష్ణరాజు గారు మాట్లాడింది మేమేం ఎంకరేజ్ చేయట్లేదు, కాకపోతే ఆయన ఎట్లా మాట్లాడాడు, ఏ సోర్స్ ఏంటి, దాన్ని తీసుకొని ఆయన ఇది చేయండి మీరు. అదొక పద్ధతి, ఒక న్యాయం అందరికీ కూడా అనిపిస్తుంది. ఓకే, ఆయన మాట్లాడాడు కాబట్టి ఆయన ఇచ్చేస్తే అసలు కొమ్మినేని శ్రీనివాసరావు గారు దీంట్లో ఎలా పార్ట్ అవుతారన్నది కూడా మా అందరికీ కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. ఇంకో ప్రధానమైన అంశం ఏంటి అంటే, వల్లభనేని వంశీ గారు సుదీర్ఘకాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారి సతీమణి, లోకేష్ గారికి మాతృమూర్తి అయిన భువనేశ్వరి గారి మీద చేసిన కామెంట్స్ వల్లే తను ఇప్పుడు ఇంతలో అనుభవిస్తున్నాడు అని చెప్పేసి మనందరం కూడా అనుకుంటాం. ఆ రోజు అలా చేయకుండా ఉండాల్సింది, లేకపోతే తను చేశారు కాబట్టి తను అలా చేశాడు, ఇంకో విధంగా స్పందించాల్సింది అని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు అదే పరిస్థితి మరి వైఎస్ భారతి గారి మీద ఏమైంది? వైఎస్ భారతి గారి మీద చెప్పు తీసుకొని కొడతాను ఒకడు అంటాడు, ఆవిడికి వేరే వాడితో లింక్ పెడతా అని చెప్పేసి ఇంకొకడు అంటాడు. జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భారతిరెడ్డి వీళ్ళ ముగ్గురు ఒక కూటమి అని చెప్పేసి ఇంకో పనికి మాలినోడు మాట్లాడతాడు. రోజా గారిని తీసుకొని వచ్చి ఇలా మళ్ళీ ఎన్టీఆర్ గారు పార్వతి గారిని తీసుకొచ్చి సీనియర్ ఎన్టీఆర్ పార్వతి గారిని తీసుకొచ్చి ముంజ అని చెప్పేసి ఇంకొకటి మాట్లాడతాడు. మరి వీళ్ళందరికీ కూడా రేపొద్దున ఏ శిక్ష పడుతుంది అని చెప్పేసి ఆలోచించుకోమని, ఇది ఎంత పెద్ద పాపం అవుతుందని చెప్పేసి చూస్తారు. ఇలాంటి విష సంస్కృతి మన ఆంధ్రప్రదేశ్లో తప్పించి ఏ రాష్ట్రంలో కూడా ఉండదు, ఇంక్లూడింగ్ తెలంగాణలో కూడా ఇంత విష సంస్కృతి ఉండదు. ఇది పూర్తిగా మారాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అసలు వీళ్ళకి ఒక్కొక్కసారి అనిపిస్తుంది వీళ్ళకి ఇంత స్వేచ్ఛని ఇవ్వడం కూడా కరెక్ట్ కాదేమో. ఎందుకంటే మీరు మాట్లాడండి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎవరికి ప్రాబ్లం లేదు. డేటా తీసుకురండి, డేటాతో మాట్లాడండి, ఇది జిఎస్టీ కలెక్షన్ తగ్గండి, కాగ్ రిపోర్ట్స్ ఇవి, మన రాష్ట్ర అప్పులు ఇంత, ప్రజలు ఈ విధంగా నష్టపోయారు అని చెప్పేసి మాట్లాడాలి. కానీ ఎవరు మాట్లాడినా తప్పే. అటు వైసీపీ మాట్లాడినా, ఇటు తెలుగుదేశం మాట్లాడినా, అటు జనసేన మాట్లాడినా, బీజేపీ మాట్లాడినా, కాంగ్రెస్ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కానీ తప్పే. ఒక్కసారి అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, రాయలసీమ అంటే అదొక పెద్ద ఫ్యాక్షనిస్ట్, అదొక పెద్ద ఇది అని చెప్పేసి ఒక పర్టికులర్ కులాన్ని ఆపాదించి తిట్టడం, మరి వాళ్ళ మనోభావాలు కూడా ఎంత దెబ్బతింటాయి కదా. ఒకసారి ఆలోచించాలి. మనం మాట్లాడేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది మనకి, కానీ ఒకరి మనోభావాలను కించపరిచే ఇది మన ఎవరికి కూడా లేదు, ఆ రైట్ ఎవరికి కూడా లేదు. అటు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని, ఇటు ఎదుటి వారి మనోభావాలను దెబ్బతినుకోకుండా రాజ్యాంగబద్ధంగా వెళ్తేనే ఇది ప్రజాస్వామ్యం అవుతుంది. జై హింద్, థ్యాంక్ యూ. ఇట్లు టీ మాధ్యం. థ్యాంక్ యూ ఫర్